తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేశారు. లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లాకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. నినాదాల మధ్య సభ రేపటికి వాయిదా వేశారు. రైతులకు సంఖ్యలో జై తెలంగాణ రైతులు జైలకు రైతులు జైలకు రైతులు జైలకు రైతులు జైలకు రైతులు జైలకు బేడీలు రైతులకు బేడీలు రైతులకు బేడీలు రైతులకు బేడీలు రైతులకు బేడీలు. సమావేశాలు వాయిదా పడిన తర్వాత లగచర్ల రైతులకు బేడీల విషయంలో ప్లాకార్డులు పట్టుకుని అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో కూడిన ప్లాకార్డులతో నినాదాలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఫార్మాసిటీ అన్న ప్రభుత్వం ఇప్పుడు మరో పేరుతో రైతుల భూములు లాక్కుంటుందన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గిరిజన రైతులకు సంఖ్యల్లా గిరిజన రైతులకు సంఖ్యల్లా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా? ఒకవైపు మీరు చూస్తా ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని సిఎఫ్ఓ ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం.